హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ దినాల్లో చాలామందికి ఒకే ఒక క్వశ్చన్. నేను చాలా నిందల పాలవుతున్నాను, నేను చాలా అవమానాలు పాలవుతున్నాను, నేనే ఎందుకు అని చాలామందికి ఇది ప్రశ్నార్థకమే. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఏంటి అని అంటే, నిందకి ప్రతిగా దేవుడు ఘనతనిస్తారంట. యెషయా 61వ అధ్యాయం 7వ వచనం మీరు చదివినట్లయితే ఏముంటుందంటే, నీ యవనముకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తారు. ఈ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా అండి? యోసేపు తన చిన్నతనంలో, వెరీ యంగ్ ఏజ్లో, తన యవ్వనంలోనే తన సొంత అన్నదమ్ములే వేరే దేశస్తులకి అమ్మివేస్తారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు. చాలా స్ట్రగుల్ అంటే మామూలు కాదండి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు కూడా తాను పొందాడు. కానీ ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కానీ, వాళ్ళ బ్రదర్స్ని కానీ, దేవుని కానీ దూషించలేదు. సో దేవుడు అది చూసి అతనికి ఎంత ఘనతనిచ్చాడో తెలుసా అండి? అతను ఒక మినిస్టర్, ఐగుప్తు దేశానికి ఒక మినిస్టర్ లెవెల్లో అతన్ని దేవుడు నియమించారు. సో నీ యొక్క వెయిటింగ్ పీరియడ్, నీ యొక్క స్ట్రగుల్ పీరియడ్ని నమ్మకంగా నువ్వు అది అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీకు రెట్టింపు ఘనతనివ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. జస్ట్ వెయిట్. దేవుని యొక్క కార్యాన్ని కోసం మీరు ఎంత వెయిట్ చేసినా తప్పులేదు. ఎందుకంటే దేవుడు నీకు ది బెస్ట్ ఇస్తారు. సో బెస్ట్ ఇచ్చినప్పుడు టైం పట్టిద్ది కదండి. సో దేవుడు నిందకు ప్రతిగా ఘనతనిస్తారు. మీ యొక్క బాధలకి రెట్టింపు సంతోషాన్ని ఇస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించండి గాక.